ఆ ఇంట్లో శ్రావణి అనే ఒక అందమైన యువతి నివసించేది. శ్రావణి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. 30 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆమె శరీర ఆకృతి, ఆ నిండుతనం, ఆ ఊరిలోని మగవారికి కంటిమీద కునుకు లేకుండా చేసేవి. ఆమె భర్త బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రంలో పనిచేసేవాడు. దాంతో ఆమె ఆ ఇంట్లో తన బావగారు మరియు ఒక ముసలి తాతయ్యతో కలిసి ఉండేది. శ్రావణి ఒకరోజు మధ్యాహ్నం వంటింట్లో మసాలా నూరుతూ ఉంటుంది. ఆ వేడికి ఆమె ఒంటిమీద ఉన్న పలచని నూలు చీర కాస్త జారి ఆమె నడుము మడతలు మరియు యథా అందాలు బయటపడుతుంటాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె బావగారు ఆ దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధుడైపోతాడు. ఆమె వెనుక నుండి వచ్చి ఆమె నడుమును గట్టిగా పట్టుకుంటాడు. నీ భర్త లేని లోటు నేను తీరుస్తాను అంటూ ఆమెను రెచ్చగొడుతుంటాడు. వారి మధ్య సరసం పెరుగుతున్న సమయంలోనే నగరంలో చదువుకుంటున్న వంశీ తన స్నేహితుడితో కలిసి అక్కడికి వస్తాడు. వంశీకి శ్రావణి చిన్న పిన్ని వరస. కాని ఆమె యవ్వనాన్ని చూసిన వంశీకి మొదటి చూపులోనే పిచ్చి కోరిక పుడుతుంది. ఆశీర్వాదం తీసుకునే నెపంతో ఆమెను గట్టిగా హత్తుకున్నప్పుడు ఆమె మేని వాసన వంశీని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. అయితే అదే ఇంట్లో ఉన్న తాతయ్య దగ్గర ఒక వింతైన మాయా పట్టీలు ఉంటాయని వంశీ రహస్యంగా తెలుసుకుంటాడు. ఆ పట్టీలను ఏ అమ్మాయి కాలికి తొడిగినా ఆ మరుక్షణమే ఆమె లోకమంతా మరచిపోయి ఎదుటివారికి బానిస అయిపోతుంది. వారు చెప్పినట్లుగా శృంగారంలో పాల్గొంటుంది. ఒక రాత్రి వంశీ ఆ పట్టీలను దొంగిలించి శ్రావణి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆమె గదిలోకి వెళ్తాడు. నెమ్మదిగా ఆమె వెన్నెల వంటి పాదాలకు ఆ పట్టీలు తొడుగుతాడు. మరుక్షణమే నిద్రలో ఉన్న శ్రావణి కళ్ళు తెరుస్తుంది. కాని ఆ కళ్లలో ఒక వింతైన మత్తు, ఒంటిలో ఏదో తెలియని వేడి కనిపిస్తుంది. వంశీ ఆమె పక్కన కూర్చుని ఆమె భుజంపై చెయ్యి వేయగానే ఆమె అతని కౌగిలిలోకి అయస్కాంతంలా ఒరిగిపోతుంది. వంశీ ఆమె మృదువైన చర్మాన్ని స్పృశిస్తూ ఆమె పెదవుల రుచి చూస్తూ పరవశించిపోతాడు. ఆ రాత్రంతా ఆ గదిలో శృంగార జ్వాలలు ఎగిసిపడతాయి. శ్రావణి తనను తాను పూర్తిగా వంశీకి అప్పగించేస్తుంది. వంశీ ఆమె అందాలను ఒక్కొక్కటిగా ఆస్వాదిస్తూ తెల్లవార్లు రొమాంటిక్గా ఎంజాయ్ చేస్తాడు. ఆమె మత్తులో మునిగిపోయి వంశీకి సహకరిస్తూ ఉంటుంది. తెల్లవారేసరికి వంశీ ఆ పట్టీలను తీసేసి ఏమీ ఎరుగనట్లు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రావణి ఉదయం నిద్రలేచేసరికి ఒళ్లంతా తీపి నొప్పులుగా ఉంటుంది. తనకి ఏదో గొప్ప రొమాంటిక్ అనుభవం కలిగినట్లు అనిపిస్తుంది కాని అది నిజమా లేక కలనా అని తేల్చుకోలేక అయోమయంలో పడుతుంది. తన ఒంటిపై ఉన్న గుర్తులను చూసి ఆశ్చర్యపోతుంది. అలా ప్రతి రాత్రి వంశీ ఆ మాయా పట్టీల సహాయంతో తన అందాల పిన్నిని తన వశం చేసుకుంటూ ఆమెతో స్వర్గాన్ని చూస్తుంటాడు. శ్రావణికి అది ఒక మధురమైన రహస్యంగా మిగిలిపోతుంది. వంశీ ఇంకా ఎంతకాలం ఈ రహస్యాన్ని దాచగలడు? ఆ పట్టీల విషయం బయటపడితే ఏం జరుగుతుంది అనేది రాబోయే కథలో చూడాలి. వంశీ మరియు శ్రావణి మధ్య జరిగిన ఆ రాత్రికాలపు శృంగార సన్నివేశాలను మరింత లోతుగా వివరించమంటారా?